ಕಲ್ಲು ಕಲ್ಲೆಂಬು ವಿರಿ ಕಲ್ಲೊಳಿಪ್ಪುದೆ ದೈವ ಕಲ್ಲಲ್ಲಿ ಕಳೆಯ ನಿಲಿಸಿದ ಗುರುವಿನ సొల్లల్లే దైవ సర్వజ్ఞ. ఇటువంటి దైవ తత్వాన్ని ప్రచారం చేసేదానికి ప్రపంచంలో అనేకమైనటువంటి విప్లవ వీరులు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉదయించినారు. బ్రాహ్మణ జాతికి చెందినప్పటికీ ఒక చండాలుని దూరంగా తొలగిపో అన్నప్పుడు ఆ అంటరానటువంటి వాడు దూరంగా పొమ్మంటున్నావు, నా ఆత్మనా నా దేహాన్న అని ప్రశ్నించినప్పుడు తన తప్పును తెలుసుకొని బ్రాహ్మణ కుల వ్యవస్థపై ధిక్కరించి ఒక మహాతత్వాన్ని అద్వైత తత్వాన్ని చాటినటువంటి విప్లవ వీరుడు ఆదిశంకరుడు. ఈ వేదములు ఉపనిషత్ మంత్రములు కేవలం కొంతమందికే పరిమితమైనవి, వేరే వాళ్ళు వినకూడదు చదువుకూడదు అన్నప్పుడు తిరువాటియూర్ కోవెల ప్రాంగణంపై నిలబడి బ్రహ్మాండంగా గట్టిగా అందరూ వినేటట్లు వేద మంత్రాలను ఉపనిషత్ మంత్రాలను చెప్పినటువంటి విప్లవ వీరుడు రామానుజాచార్యుడు. అనాగరికంగా అజ్ఞానములో మునిగినటువంటి మానవులను జ్ఞాన జ్యోతిని అందించి మనమంతా దేవుని యొక్క బిడ్డలం, లా ఇలాహ ఇల్లల్లా దేవుడొక్కడే, ఆ ఏకేశ్వర ఉపాసాన్ని బోధించినటువంటి ఒక విప్లవ వీరుడు మహమ్మద్ ప్రవక్త. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఇటువంటి వీరులు ఉదయించినారు. వాళ్ళు ఎవరకు భయపడలేదు. వాళ్ళు కొంతమంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేసినారు. నిందంతు నీతి నిపుణాయది వాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం అద్యైవ వా మరణమస్తు యుగాంతరేవా న్యాయాత్పత ప్రవిచలంతి పదం నధీరాహ. అటువంటి మహానుభావులు నిందంతు నీతి నిపుణాయది వాస్తువంతు, నీతి నిపుణులు నిందించని పొగడని. లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం, లక్ష్మి తనను వరించి రాని పోని. అద్యైవ వా మరణమస్తు యుగాంతరేవా, ఆ మరణం అనేది ఇప్పుడే రాని యుగాంతరములో రాని. న్యాయాత్పత ప్రవిచలంతి, ఆ న్యాయమైన బాటలోనే పయనించినారు, ఆ ధర్మాన్నే బోధించినారు. తమ ప్రాణాలను కూడా త్యాగం చేసేదానికి సంసిద్ధులైనటువంటి మహామనీషులు, ఉత్తములు, యుగ పురుషులు ఈ ప్రపంచంలో జన్మించినారు. ఈ దేశంలో కూడా ఎంతో మంది జన్మించినారు. అయితే ఈ దైవం ముద్దు బిడ్డలను సమాజం ఆహ్వానించిందా, కొనియాడిందా? లేదు, చిత్ర హింసలు పెట్టింది ఆ మహానుభావులను. జీసస్ క్రైస్ట్ ఎవరికి ఏం అన్యాయం చేశాడు? సిలువ వేశారు ఆ మహానుభావుల్ని. మహమ్మద్ ప్రవక్త ఎవరికి ఏం అన్యాయం చేశాడు? మక్కా నుంచి మదీనాకు పోయేటట్లు చేసింది ఈ సమాజం. సోక్రటీస్ ఎవరికి ఏం అన్యాయం చేశాడు? విషమిచ్చి చంపింది ఈ సమాజం. మొన్ననే మొహరం చేసుకున్నారు. ఆ హుసేన్ ఎవరికి ఏం అన్యాయం చేశాడు? చిత్రహింసలు పెట్టి చంపింది ఈ సమాజం. అదే రీతిగా జొరాస్ట్రో చిత్రహింసలు చేసి చంపింది. అబ్రహాం లింకన్ను చంపింది. గాంధీ మహాత్ముని కూడా చిత్రహింసలు పెట్టి చంపింది ఈ సమాజం. ఎవరికి ఏం అన్యాయం చేశారు ఈ ముద్దు బిడ్డలు? సమాజం ఒప్పుకోదు, ఓర్చుకోదు. యథార్థవాది లోక విరోధి అని అంటారు. ఇద్దిద్దంగేళ సిద్ధప్పికి సిడ్లు బిత్తంతి అని అంటారు. కొంతమంది మహాత్ముల యొక్క పేర్లు మనం వింటున్నాము, కొంతమంది మరుగుపడిపోతారు. వాళ్ళ పేర్లు కూడా తెలియదు, ఊర్లు కూడా తెలియదు. సిలువ వేసింది జీసస్ క్రైస్తుకు చాలా విచిత్రంగా, చాలా అసహ్యంగా మేము భావిస్తున్నాం. అంతకంటే చిత్రాతి చిత్రమైనటువంటి హింసలతో చంపింది ఒక మహాత్ముని. ఆయన పేరు షేమ్ స్టాబ్రిడ్జ్ అని అంటారు. పారసీక దేశంలో పెద్ద మహానుభావుడు ఆయన. చరిత్ర మరిచిపోయి వచ్చాయన. ఏమాయన హక్ అనల్లక్ అనేవాడు. అంటేమి అహం బ్రహ్మాస్మి అనే అర్థం. దీని అర్థం హక్ అనల్లక్, నేనే దేవుండు అనేది. సమాజం ఒప్పుకోలేదు. నీవే దేవుడు ఎట్లా అవుతావు, ఓయ్ ఎట్లా సాధ్యమవుతుంది ఇది అని చెప్పి చిత్రంగా హింసించింది. ఆ రోజుల్లో ఆ దేశంలో ఇటువంటి ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి హింస ఏ రీతిగా ఇచ్చేవాళ్ళు. ఒక ఇనుప స్తంభం, చాలా వాడిగలిగినటువంటి కొస ఉంటుంది. ఆ కొసకు ఈ మహాత్ముని యొక్క గుండెను ఆనించినారు. అక్కడ నలుగురు, ఇక్కడ నలుగురు పట్టుకుని రంపము కోత కోసినట్లు కోసినారు ఆయన. ఊహించగలమా? జీసస్ క్రైస్ట్ సిలువ వేస్తేనే పెద్దదనుకున్నాము, భయంకరంగా కనబడింది. అయితే ఆ మహానుభావుని చిత్రాతి చిత్రంగా హింసించింది. నిందించినాడా, తిట్టినాడా, కొట్టినాడా, బెదిరించినాడా? చివరి క్షణం వరకు హక్ అనల్లక్, హక్ అనల్లక్, నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుడు.
ఆ గుండె నుంచి రక్తం పడుతూ ఉంది, బొట్టు బొట్టుగా పడుతుంది. ఒక స్త్రీ దీన్ని చూసి భరించలేక చేపట్టింది, ఆ రక్తాన్ని తాగింది, గర్భం ధరించింది. ఒక మహానుభావుడు పుట్టాడు ఆమెకు. పులి కడుపులో పులినే పుట్టింది. ఆయన వాక్య వేదవాక్కుగా తయారయ్యేది. ఎన్నో కవితలు రాసేవాడు దేవుని మీద. తన తత్వాన్ని ప్రచారం చేస్తూ ఊరూరు తిరుగుతున్నాడు ఆ మహానుభావుడు. ఆ సందర్భంలో కొంతమంది పగటి వేషగాళ్ళు ఒక రాజు దగ్గర తమ ప్రదర్శన చూపేకపోయినారు. రాజు చాలా ఆనందపడి వాళ్లకు 1000 వరహాలు ఇచ్చినాడు. అయితే రాత్రి ఆలోచన చేసినాడు రాజు, నేను 1000 వరహాలు ఊరికి ఇచ్చేసినే వాళ్ళకి 500 ఇచ్చింటే బాగుంటుండే అని. ఆ ధనాన్ని ఎలా రాబట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చి పొద్దున్నే పిలిపిస్తాడు వాళ్ళు. అయ్యా, మీకు 1000 వరహాలు ఇచ్చినాను, అయితే ఇంకొక వేషం వేయాలి, మీరు వేసి చూపించే తీరాలి అంటాడు. ఏం రాజా అది? సింహం వేషం వేయాలి, దాన్ని చూపించండి, ఇంకా 1000 వరహాలు ఇస్తాను అని అంటాడు. అయితే వాళ్ళకు సింహం వేషం వేసేదానికి రాదు. రాజా, ఒక వారం టైం ఇవ్వండి, గడువు ఇవ్వండి, ఆ గడువు లోపల వచ్చి మేము ప్రదర్శన ఇస్తామంటే సరే వెళ్ళిపోమ్మంటాడు. చాలా బాధతో పోతారు. రాజాజ్ఞది ధిక్కరించేదానికి వీలు లేదు. చాలా బాధతో పోతుంటే ఈ మహానుభావుడు కనబడతాడు. ఆయనతో గోడంతా విప్పుకుంటారు. ఈ రీతిగా జరిగింది అంటే దయాపరుడైనటువంటి ఆయన సింహవేషం నేనేస్తాను అంటాడు. ఎలా వేస్తారు అవన్నీ అడగొద్దు, నేను సింహంగా మారుతాను, తీసుకుపోండి నన్ను. సరే, రాజు దగ్గర పోయి డేట్ ఫిక్స్ చేస్తారు. ఊర్లో పెద్దలంతా వస్తారు. ప్రదర్శన జరుగుతుంది. సమయం వచ్చింది. సింహం 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 అని అందరూ చూస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అని. ఈ మహానుభావుని సంకల్ప శక్తి, విల్ పవర్ తో సంకల్పం చేసినాడు, నేనే సింహంగా మారిపోవాలని. భయంకరమైనటువంటి సింహంగా మారి ఆ స్టేజ్ మీద వచ్చేసాడు. ఆ రాజు యొక్క కుమారుడు పక్కలోనే ఉన్నాడు. వాడిని చీల్చి చంపేస్తాడు. పక్కలో ఉన్నటువంటి ఇంకొక పిల్లాన్ని కూడా చీల్చివేస్తాడు. తర్వాత సంకల్ప బలంతో మామూలు మనిషిగా మారిపోతాడు. ఆ పిల్లవాడు చనిపోతాడు. ఈ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తారు రాజు భార్య, రాజవంశం వాళ్ళు, ఉద్యోగులు అందరూ చూస్తారు. సరే, ఈయన వచ్చి వేడుకుంటారు. అయ్యా, నీవు మహానుభావుడవు, నీవు సామాన్యుడు కాదు, ఎలాగైనా నా కుమారుని దేవుని పేరు చెప్పి నువ్వు బతికించు అని అంటాడు. చాలా వేడుకుంటారు. సరే, అట్లే కాని చెప్పి, ఏమంటివి, దేవుని పేరు మీద బతికించమంటావా? సరే, ఒరే బాలుడా, దేవుని పేరు పెట్టి చెప్తున్నావు, నువ్వు బతుకు అని అంటాడు. లేవడు. రెండవసారి అంటాడు, లేవడు. మూడవసారి అంటాడు, లేవడు. రాజుకు ఆశ్చర్యం అవుతుంది. ఇక ఉండలేక, ఒరే బాలుడా, నా పేరు మీద చెప్తున్నావు, బతుకు అంటాడు. లేస్తాడు పిల్లవాడు. ఏమిటిది ఆశ్చర్యం? వీడేమో మంత్రతంత్రాలు చేసినాడు అని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చేస్తాడు, ఇటువంటి వాడు భూమిలో ఉండకూడదు, వీని చంపండి, కొట్టండి అనేది. సరే, అందరూ ఆయుధాలు తీసుకుని వస్తారు చంపేదానికి. ఒరే విధవల్లారా, నన్ను చంపేదానికి ఇంతమంది ఆయుధాలు పట్టుకొని వస్తున్నారా? క్షణికమైనటువంటిది ఈ దేహం, శాశ్వతమైనటువంటిది కాదు ఇది అని చెప్పి ఒక కత్తి తీసుకొని ఆ జంతువు యొక్క తోలు వలిచినట్లు తన దేహాన్ని వలుచుకుంటాడు. ఓ ఆత్మ, ఈ మానవాధములు నీ యొక్క మాంసాన్ని కోరుతున్నారు, కుక్కలుగా కనబడుతున్నారు, వీళ్ళు మానవులుగా నాకు కనబడడం లేదు. నిన్ను పిక్కు తినేదానికి, ఈ దేహాన్ని పిక్కు తినడానికి వస్తున్నారు, విడిచిపెట్టు ఈ దేహాన్ని అంటూ తల నరుక్కుంటాడు, పడిపోతాడు. ఎవరికైనా నిందించినాడా? శాపమిచ్చినాడా? బాధపడినాడా? భగవంతునితో గోడు పెట్టుకున్నాడా? లేదు. వాళ్ళకు చావు ఉందా? फानूस बनके जिसकी हिफाजत हवा करे, फानूस बनके जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. దేహము అశాశ్వతమైనటువంటిది, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఆ తత్వాన్ని తెలుపుతారు చూడండి. అటువంటి వాళ్ళు ఉత్తములు, అటువంటి వాళ్ళు జగద్గురువులు. వాళ్ళ దర్శనమే చాలు, వాళ్ళ పాదాలు పట్టి మొక్కితే చాలు. ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కొంతమంది విషయాలు పరమాత్ముడు తెలిపినాడు, కొంతమంది విషయాలు పరమాత్ముడు తెలపలేదు. అల్-మోమిన్ సూరాలో 78వ శ్లోకంలో చెప్తాడు పరమాత్ముడు, వలఖదు అర్సల్నా రుసులం మిన్ కబలిక మిన్హుం మన్ ఖసస్నా అలైక వ మిన్హుం మన్ లం నఖసుసు అలైక వమా కాన లిరసూలిన్ అయ్యాతియా బిఆయతిన్ ఇల్లా బిఇజ్నిల్లాహి వైజా జాఅ అమ్రుల్లాహి ఖుజియ బిల్ హఖ్కి వ ఖసిర హునాలికల్ ముబ్తిలూన్. ప్రవక్త,
ప్రపంచంలో అనేక మంది ప్రవక్తలు పుట్టినారు, మహానుభావులు పుట్టినారు. అయితే నేను కొంతమంది విషయాలు మాత్రం తెలిపినాను, ఇంకా చాలా మంది విషయాలు తెలపలేదు. ఆ చాలా మందిలో ఈ షేమ్స్ చాబ్రిడ్జ్ ఒకడు. ఎక్కడ శాస్త్రాల్లో దొరకదు ఇది.